ప్రాపంచిక వ్యామోహాలు ఇది ఒక బంధంగా ఉంది. ఈ బంధానికి కారణం ఎవరు? మనమే కారకులం. లేనిపోనివన్నీ మనసులో చొప్పించుకొని చేర్చుకొని బంధాన్ని కల్పించుకుంటున్నాము. ఈ చుట్టూ ఈ కంచెను తీగను ఈ ముండ్లను అల్లుకుంటున్నాం. మనమే విసిరి పారేయాలి. అటువంటి మనస్తత్వం మనకు రావాలి. చూడండి, అడవిలో కోతులను పట్టేదానికి ఒక చిన్న ప్లాన్ వేస్తారు. చిన్న మూతిగల కూజాను ఒక చోట చేరుస్తారు. భూమికి బాగా బిగిస్తారు, దాన్ని కదలుకోకుండా. దానిలో తినుబండారాలు పెడతారు. కోతి ఆడుకుంటూ వస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి తినుబండారాలను చూస్తుంది. చాలా ఆశతో తన చేతిని లోపలికి వేస్తుంది. వేసి చేతి నిండా గుప్పిటి నిండుగా తినుబండారాలను తీసుకుంటుంది. బయటికి లాగేదానికి ప్రయత్నం చేస్తుంది. చెయ్యి రాదు. ఎందుకు? పిడికిలి బిగించింది కాబట్టి బయటికి రాదు. ఎవరు బంధించారో ఆ కోతిని? తానే బంధించుకున్నది. ఎవరూ బంధించలేదు. చాలాసేపు పెనుగులాడుతుంది. బయట వచ్చేదానికి సాధ్యం కాదు. ఇదే రీతిగా మానవుడు కూడా నాది, నా కుమారుడు, నా తల్లి, నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తి, నా అంతస్తులు, నా బంధువులు, బాంధవులు, స్నేహితులు అన్న మమకారాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ప్రపంచ ఆకర్షణలకు లొంగిపోయి బానిసై తనకు తాను బంధి అయిపోయాడు. ఆ పిడికిలి కోతి తీసి ఏ రీతిగా స్వతంత్రంగా బయటికి సంతోషంగా పోగలదో అదే రీతిగా ఈ బాంధవుల్ని, ఈ బంధాన్ని త్రెంచివేయి. ఆనాడే నీకు విముక్తి లభ్యమవుతుంది. ఎవరో నిన్ను బంధించలేదు. ఆ బంధికాన నీవు చేసుకున్నదే ఈ సత్యాన్ని తెలుసుకో. నోటిలో చేపను కలుచుకున్న గ్రద్ద ఆకాశంలో తిరుగుతుంటుంది. ఆ గ్రద్దను వెన్నంటి అనేక రకమైనటువంటి కాకులు వెన్నంటి పోతున్నాయి ఆ చేపను తీసుకునేదానికి. మరి దానికి స్వతంత్రం ఎక్కడ? ఎప్పుడో వెంటాడి వస్తున్నాయి ఆ కాకులు. ఆ చేపను ఎప్పుడైతే విడిచిపెట్టుందో ఈ కాకులు నిలబడిపోతాయి. హాయిగా గ్రద్ద పోయి ఒక చెట్టు మీద కూర్చొని సంతోషంగా ఆ రెక్కలాడించవచ్చు. అదే రీతిగా మనము కూడా ఆకర్షణకు లొంగిపోతున్నాం. మమకారాలను పెంచుకున్నాము. నాది 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 నాది, నా ఆస్తి, నా అంతస్తులు, నా సంతానం అనే భ్రాంతిలో చిక్కుపోయినాం. ఇది మన వెంట వచ్చేదే. ప్రపంచానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. అనిత్యాని శరీరాణి, శరీరం అనిత్యమైనటువంటిది. విభవో నైవ శాశ్వత, ఈ వైభవాలు, ఈ ఆస్తి అంతస్తులు, ఈ భూములు, ఈ బంగారం, ఈ ధనం నైవ శాశ్వత, శాశ్వతంగా ఉండదు. నిత్యం సన్నిహితో మృత్యువు, ఎప్పుడు మన దగ్గరనే ఉంటుంది ఆ మృత్యువు. కాబట్టి ఏం చేయాలి? కర్తవ్యో ధర్మ సంగ్రహ, ధర్మాన్ని ఆచరించు. ధార్మికమైన జీవితాన్ని నడిపేదానికి ప్రయత్నం చేయి. జన్మ సాఫల్యం అవుతుంది. ఒక జన్మానికి లక్ష్యమంటూ ఒకటి ఉంటుంది, అది లభ్యమవుతుంది. ఇది మహత్వ వచనం.